చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. ఇది నేను చెప్పిన ఈ వేశ్య కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లు ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి. నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఇంకో సమస్య వస్తుంది. అక్కడ అది హిందూ దేవతలా, లేకపోతే ముస్లిం దేవతల దేవుడా, లేకపోతే క్రైస్తవ దేవతలు అని చెప్పి. కాబట్టి ఏంటంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. రెండోది, ఈ దేవతల రాజధాని పేరుతో మనం అక్కడ ఈ అవినీతి పనులకు పాల్పడచ్చా? కానీ నిత్యం అక్కడ ఏదో ఒక అవినీతికి సంబంధించి అక్కడి నుంచి ఏదో ఒక వార్త వస్తుంది. అసలు ఏమన్నా కొంచెమన్నా కించిత్ జ్ఞానం అన్నా ఉందో లేదో తెలియదు. కానీ 60 గంటలు అవుతున్నా కూడా ఇంకా దానిపైన వాళ్ళు ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుంటున్నారంటే వాళ్ళు అసలు మరి ఏమి మనస్తత్వాలో ఏమి మనుషులో అర్థం కావట్లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అక్కడ ఏదైతే ఆ అమరావతి ఆ ప్రాంతం ఇప్పుడు ఏదైతే రాజధాని ప్రాంతం చెప్తున్నారు సిఆర్డిఏ, అది గుంటూరు ప్రకాశం జిల్లాలు, గుంటూరు కృష్ణా జిల్లాల మొత్తం ఆ ప్రాంతం మొత్తం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయింది. రాష్ట్ర రాజధాని అంటే రేపొద్దున అమరావతిని మనం ఎక్కడున్న కర్నూలు వాళ్ళైనా, కడప వాళ్ళైనా, చిత్తూరు వాళ్ళైనా, శ్రీకాకుళం వాళ్ళైనా, విజయనగరం ఎవరైనా రాజధాని అని చెప్పుకోవాలి. అక్కడ ప్రతి ఒక్కరికి సంబంధించిన భాగస్వామ్యం ఉంది. అది మరి అలాంటి ప్రాంతం మీద అలాంటి కామెంట్స్ చేసినప్పుడు అసలు ఎలా 150 సెంటర్లు ఉన్నాయి అంటాడు, 250 సెంటర్లు ఉన్నాయి అంటాడు. ఏది చూపించమనండి. అబ్బో. అయితే ఇక్కడ ఒక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే అతను చెప్పినటువంటి ఆ ప్రాంతంలో ఇలాగ ఉన్నారు వేశ్యలు అనేటువంటి ఆ పదాన్ని వాడిన తర్వాత అక్కడ ఇప్పుడు మరి సాక్షిలో వచ్చింది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అక్కడే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అక్కడే ఉంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫ్యామిలీ అక్కడే ఉంటుంది, గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఆ పార్టీకి చెందిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది అక్కడే ఉంటారు. మరి జ్యుడిషియరీ అక్కడే ఉంటుంది, జ్యుడిషియరీ అక్కడే ఉంటుంది, ఐఏఎస్లు అక్కడే ఉన్నారు, ఐపీఎస్లు అక్కడే ఉన్నారు. ఏంటి, ఏం ఉద్దేశం అది, ఏం మాటలయ్యి అంటే అలాగా వాళ్ళందరినీ ఇక తలకాయ ఎత్తుకోవాలా, తలకాయ ఎత్తుకోకుండా చేయాలనేటువంటి ఉద్దేశమా వాళ్ళందరినీ?